హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. తెలంగాణ పాలిసెట్ 2020 ఒకటవ తారీఖు జరిగినటువంటి తెలంగాణ పాలిసెట్ 2020 పేపర్లో మ్యాథ్స్ పేపర్ అనాలిసిస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్ అనాలిసిస్ అయిపోయాయండి. అవి చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అదేవిధంగా మ్యాథ్స్ పేపర్ అనాలిసిస్లో పార్ట్ 1 కూడా అయిపోయిందండి. ఒక 20 బిట్స్ పార్ట్ 1లో చెప్పాను. ఇక పార్ట్ 2లో రిమైనింగ్ బిట్స్ చెప్తాను, చూడండి, ఇంకొక 20 బిట్స్. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. తెలంగాణ పాలిసెట్ 2020 ఈ మధ్య జరిగినటువంటి తెలంగాణ పాలిసెట్ పేపర్లో మ్యాథ్స్ పేపర్ అనాలిసిస్ పార్ట్ 2 21 బిట్స్ దగ్గర నుంచి 40 బిట్స్ వరకు చూద్దాం. నేను ఎక్కువ అనాలిసిస్ చేయలేకపోవచ్చు యాజ్ ఎ ఫిజిక్స్ టీచర్, బట్ మ్యాథ్స్ టీచర్ చేత నేను ఆ బిట్కి ఆన్సర్ని ఒక పేపర్ పైన చేపించడం జరిగింది. ప్రతి బిట్ యొక్క ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్, విత్ డీటెయిల్డ్ ప్రాబ్లం చేసినటువంటి సొల్యూషన్ మీకు చూపిస్తాను. ఆ సొల్యూషన్ చూసి తెలుసుకోండి, ఓకేనా? ఎస్, 21st క్వశ్చన్ చూడండి. 21st క్వశ్చన్ వచ్చేటప్పటికి 4, 7, 10 ఆర్ ఇన్ ఏపీ, దెన్ సమ్ ఆఫ్ 15 టర్మ్స్ ఈజ్ 4, 7, 10 ఏపీలో ఉన్నచో అంకశ్రేణి ఉన్నచో 15 పదాల మొత్తం ఎంత? ఆప్షన్ 1 385, ఆప్షన్ 2 475, ఆప్షన్ 3 375, ఆప్షన్ 4 325. గెస్ యువర్ ఆన్సర్స్ ఫస్ట్. ఆన్సర్ చెప్తానండి, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గెస్ యువర్ ఆన్సర్. ఎస్, రైట్ ఆన్ ద చాట్ బాక్స్, కింద కామెంట్ బాక్స్లో రాయండి క్వశ్చన్ నెంబర్ 21 అండ్ పక్కనే మీ ఆన్సర్. ఎస్, థ్యాంక్ యూ అండి. ఆన్సర్ చూద్దామా? అందరు ఆన్సర్ గెస్ చేశారా? ఎస్, వెరీ గుడ్. ఆన్సర్ వచ్చేటప్పటికి దీనికి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఆన్సర్ వచ్చేటప్పటికి 3 అండి. 3 ఈజ్ ద ఆన్సర్. అంటే 375, సమ్ ఆఫ్ 15 టర్మ్స్ ఈజ్ 375 అండి. ఎలా అవుతుంది 375 అనేదానికి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. Sn is equal to n/2 into 2a plus n-1d అనేటటువంటి ఫార్ములాలో ఇక్కడ a is equal to 4 అండి, ఫస్ట్ టర్మ్. అదేవిధంగా d is equal to ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ మధ్య డిఫరెన్స్ 7 - 4 is equal to 3. సో a ఉంది, d ఉంది. ఎస్, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. n టర్మ్స్ అంటే ఎన్ని టర్మ్స్? ఇక్కడ 15 టర్మ్స్ కనుక్కున్నారు కాబట్టి ఇక్కడ n is equal to 15 అండి. n is equal to 15, a is equal to 4, d is equal to 3. మొత్తాన్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశారు చూడండి. ఎస్, ఈ విధంగా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లాస్ట్కి 375 ఆన్సర్ వచ్చింది. దట్ ఆన్సర్ ఈజ్ 3. ఓకేనా? క్లారిఫైయా? ప్రాబ్లం అర్థమైందా? ప్రాబ్లం సొల్యూషన్ కూడా ఉంది, మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోవచ్చు, లేదా వీడియో అట్లా ఆపి ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ బిట్కి వెళ్దామా? ఎస్, 22nd బిట్ అండి. 22nd బిట్ మీ స్క్రీన్ పైన వచ్చింది చూడండి. 10th టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ టు 13, 8, 3, -2 అండ్ సో ఆన్ ఈజ్ 13, 8, 3, -2 డాష్ ఏపీలో 10వ పదం ఎంత? ఇలా వరుసగా రాసుకుంటూ వెళితే 10వ పదం ఎంత? 10th టర్మ్, 13 ఫస్ట్ టర్మ్, 8 సెకండ్ టర్మ్, 3 తర్వాత -2 తర్వాత అలా 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 రాసుకుంటూ వెళితే 10th టర్మ్ ఎంత? -32, సెకండ్ ఆప్షన్ -23, థర్డ్ ఆప్షన్ -30, ఫోర్త్ ఆప్షన్ వచ్చేటప్పటికి -30, +30 థర్డ్ ఆప్షన్. వీటిలో 10th టర్మ్ ఏది? వరుసగా 13, 8, 3, -2 అలా రాసుకుంటూ వెళ్తే 10th టర్మ్ ఎంత? ఎస్, ఏపీలో
ఎస్ చూడండి 10th టర్మ్ ఇన్ ఏపీ. ఇక్కడ ఏ ఫస్ట్ 13 అవుతుంది, ఫస్ట్ టర్మ్ ఏ అవుతుంది. సెకండ్ టర్మ్కి ఫస్ట్ టర్మ్కి మధ్య డిఫరెన్స్ -5D అవుతుంది. అదేవిధంగా A10 అంటే A+9D ఫార్ములా. A10 10వ అంకశ్రే ఏపీలో 10వ పదం. ఏపీ A10 ఈజ్ ఈక్వల్ టు 10+9D అవుతుంది. A+9D, ఏ అంటే 13 ప్లస్ 9 ఇంటూ డి అంటే -5. సో 13 - 45 ఈజ్ ఈక్వల్ టు -32. ఆన్సర్ వచ్చేటప్పటికే 1 అవుతుంది, -32. ఓకే, క్లియరా ఆన్సర్? ఇదిగోండి ఆన్సర్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ పేపర్. నెక్స్ట్ బిట్ అండి. విచ్ టర్మ్ ఆఫ్ జీపీ గుణశ్రేణిలో విచ్ టర్మ్ ఆఫ్ జీపీ √3, 3, 3√3 అండ్ సో ఆన్ ఈజ్ 273. 273 అనేది ఇలా వరుసగా రాసుకుంటూ వెళితే √3, 3, 3√3, అలా రాసుకుంటూ వెళితే ఈ గుణశ్రేణిలో జీపీలో 729 అనేటటువంటి టర్మ్ ఎన్నవ టర్మ్ అవుతుంది? గుణశ్రేణిలో 729 ఎన్నవ పదము? గెస్ యువర్ ఆన్సర్స్ అండ్ రైట్ ఆన్ ద చాట్ బాక్స్. 23rd క్వశ్చన్. ఎస్, అలా రాసుకుంటూ వెళితే 729 అనేది 12వ పదం అవుతుందండి. 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 12వ పదం ఎలా ఒకసారి చూద్దామా? ఎస్ చూడండి, 12వ పదం ఎలా అవుతుందంటే ముందుగా వరుసగా √3, 3, 3√3 అండ్ సో ఆన్ 723 ఎలా అవుతుంది దేంట్లో? గుణశ్రేణిలో జీపీలో. సో ఏ ఈజ్ ఈక్వల్ టు √3 అవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3/√3 అవుతుంది. సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 723. ఎన్ అనే ఎన్నో పదమో కనుక్కోలేదు, తెలియలేదు. సో ఏఆర్ హోల్ పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు 729 రాయొచ్చు. అదేవిధంగా √3 ఏ అంటే √3, ఆర్ అంటే √3 పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు 3√6. √3 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 3√6. సో 3 పవర్ n/2 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 6. సో n/2 ఈజ్ ఈక్వల్ టు 6. ఎస్, n ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 12. ఓకేనా? ఎస్, ఆన్సర్ వచ్చేటప్పటికే 2 అవుతుందండి, 12 అవుతుంది. ఈ విధంగా ఆన్సర్ షీట్ గమనిస్తున్నారు కదా, ఇది ఆన్సర్ షీట్. లేదా మీరు 729ని ఈ విధంగా కసాక్ కట్టి కూడా ఈ 3 మెంబర్స్కి ఒక 3, ఈ 2కి ఒక 3 ఇలా రాసి కూడా మనకి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి 3 ప్లస్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇఫ్ లూప్ ఆఫ్ లైన్ త్రూ 2, -7 అండ్ x, 5 ఈజ్ 3, దెన్ x ఈజ్ ఈక్వల్ టు 2, -7 x, 5ల గుండా పోవు రేఖ వాలు 3 అయినా x యొక్క విలువ స్లోప్ అనేది 3 అంట. వేటి స్లోపు? లైన్ సెగ్మెంట్స్ ఏంటి? 2, -7, x, 5 ఈ రెండింటి యొక్క స్లోప్ 3 అంట. అయితే x వాల్యూ ఎంత? x, 5 అని ఉంది కదా, ఆ టర్మ్లో x వాల్యూ ఎంత అయి ఉంటుంది? 4, 5, 6, 7. ఎస్, ద ఆన్సర్ ఈజ్ 6 అండి. ఎలా 6 అవుతుంది? x దగ్గర x వాల్యూ ఇస్ 6, 5 అంట. ఎలా అవుతుందో ఆన్సర్ ఒకసారి చూడండి. ఎస్, స్లోప్ ఆఫ్ 2, 7 అండ్ x, y ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు అవి x1, y1, x2, y2 అనుకుందాం టర్మ్స్ని. అప్పుడు స్లోప్ ఫార్ములా ఏంటంటే y2 - y1 బై x2 - x1 అంటే 5 + 7 బై x - 2 అంతే కదా. y2 అంటే 5, y1 అంటే ఎస్ -7 ఇంటూ మైనస్ ఏమైంది? ప్లస్ అవుతుంది ఇక్కడ, అవునా? 5 + 7 అవుతుంది బై x2 టర్మ్ తెలియదు x, కానీ x1 టర్మ్ 2, x - 2
ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అప్పుడు పైనవి 12 అవుతుంది. 12/x-2 ఈజ్ ఈక్వల్ టు 3/1 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేట్ చేసినట్లయితే x-2 ఈజ్ ఈక్వల్ టు 12/3 అవుతుంది, 4 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 4 + 2 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఆన్సర్ ఈజ్ 6. ఓకే ఫ్రెండ్స్, ఎస్, ఇలా అవుతుంది ఆన్సర్ 6. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకుంటారా లేదా రాసుకోండి, మీ ఇష్టం. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్. ఎస్, if 8 - 1 k, -4 2, -5 are collinear, then k is equal to 8, 1 k, -4 2, -5లు రేఖీయాలైన k యొక్క విలువ ఎంత? 4 3 2 1. Yes, guess your answers and write on the chat box for 25 question. Yes, ఆన్సర్ వచ్చేటప్పటికి 2 అండి, 3 అవుతుంది. x వాల్యూ 3 అవుతుంది. ఎలా అనేది ఒకసారి చూడండి. ఇక్కడ ప్రాబ్లం సొల్యూషన్ ఇచ్చారు చూడండి. ఎస్, ఈ సొల్యూషన్ని అందరూ జాగ్రత్తగా గమనించండి. ఎస్, స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏసీ. ఏ అనేది ఏబిసి వాల్యూస్ ఇలా ఇక్కడ ఇచ్చారు, అవునా? దాని ప్రకారం చేశారు. ఆన్సర్ 2 వచ్చింది. అంటే ఇది అంతగా ఎక్స్ప్లెయిన్ చేయడం నా వల్ల కాకపోవచ్చు, ఐఎమ్ నాట్ ఏ మ్యాథ్స్ టీచర్ కాబట్టి. మీకు ఆన్సరు విత్ ఎక్స్ప్లెనేషన్ పేపర్ కంపల్సరీగా మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా? కావాలంటే దీని పీడిఎఫ్ లింక్ కూడా నేను క్రింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఎస్, 26th క్వశ్చన్ చూడండి. ఎస్, 26th question. The point 2, -3 divides the line segment join the points -3, 3, 4, -7 in ratio dash. Yes, -1, 3, 4, -7 బిందువులతో ఏర్పడే రేఖాఖండాన్ని 2, -3 బిందువు విభజించే నిష్పత్తి ఎంత? ఎస్, ఆన్సర్ వచ్చేటప్పటికే 3:2 నిష్పత్తి. ఎలా అనేది ఉంది చూడండి. 26th క్వశ్చన్కి ఆన్సర్ చూడండి. ఎస్, దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ 26th క్వశ్చన్. కనిపిస్తోంది కదండి. ఎస్, అంటే పూర్తిగా నేను కరెక్ట్గా ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేయలేను, మీకు ఆన్సర్ మాత్రం చూపిస్తున్నాను. ఈ ఆన్సర్ని ఒకసారి మీరే అబ్జర్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 27th క్వశ్చన్ అండి. చూడండి, 27th క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్. ద సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ హూజ్ వెర్టిసెస్ ఆర్ 3, -5 -7, 4 10, -2 ఈజ్ డాష్. సెంట్రాయిడ్ 3, -5 -7, 4 10, -2లు శీర్షాలుగా గల త్రిభుజము యొక్క గురుత్వ కేంద్రము. ఎస్, ఆన్సర్ వచ్చేటప్పటికే 4 అండి, 2, -1 అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఒకసారి గమనించండి. దిస్ ఇస్ ద 27th క్వశ్చన్కి ఆన్సర్ చేశారు చూడండి. ఇక్కడ ఆన్సర్ ఈజ్ 4 అండి, 2, -1 వచ్చింది. ఇది 4th ఆప్షన్. ఎలా వచ్చింది అనే దానికి ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చూసుకోండి. మీకు ఫార్ములాస్ ఉంటాయి కదండి. సెంట్రాయిడ్కి ఫార్ములా x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. ఎస్, ఇక్కడ ఫస్ట్ x1 x2 మూడు పాయింట్స్ ఇచ్చారు కదా, మనకి 3 వెర్టిసెస్ ఇచ్చారు కదా, 3, -5 -7, 4 10, -2 అని. వాటిలో x1 x2 x3, y1 y2 y3. ఏ ఫార్ములా వేస్తారు? సెంట్రాయిడ్ కావాలంటే x1 + x2 + x3/3, y1 + y2 + y3/3 వేసినట్లయితే మనకి 2, -1 అనేది వస్తుంది. నెక్స్ట్ 28th క్వశ్చన్ అండి.
Yes, the ratio of corresponding sides of two similar triangle is 5. Their areas. రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయండి. రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో వచ్చేటప్పటికే 5:3 అంటండి. అక్కడ ఈస్టు పడలేదు, 5:3 అది. కట్ చేసేటప్పుడు కొంచెం తక్కువ కట్ చేశారులే. 5:3, ఇక్కడ 5 ఒక్కటే ఉంది కదా, ఇది 5 ఒక్కటే కాదండి, 5:3. అయితే వాటి ఏరియాస్ ఎంత? రెండు సరూప త్రిభుజాల యొక్క అనురూప భుజాల యొక్క నిష్పత్తి 5:3 అయినా వైశాల్యాల నిష్పత్తి ఎంత? ఎస్, కట్ చేసేటప్పుడు కొంచెం తక్కువ కట్ చేశారు. ఎస్, ఆన్సర్ వచ్చేటప్పటికి 4 అండి. ఆన్సర్ ఎంత అవుతుందో ఒకసారి గమనించండి. దానికి సంబంధించిన ఆన్సర్ పేపర్ ఇస్తాను, 28 చూడండి. 25:9 అండి దానికి సంబంధించిన ఆన్సర్ పేపర్ ఇది. ఎస్, ఓకేనా, 25:9 ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికే. ఇక్కడ 4th ఆప్షన్ లేదు కదా, 3rd ఆప్షన్ వరకే ఉంది. 4th ఆప్షన్ వచ్చేటప్పుడు 25:9. 25:9, సారీ అండి, 4th ఆప్షన్ వచ్చేటప్పటికే 25:9. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 29th క్వశ్చన్ అండి. ఫ్రమ్ ద ఫిగర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫిగర్ నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలండి. ఇక్కడ యాంగిల్స్ ఇచ్చారు కదా, యాంగిల్స్లో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 5, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎక్స్, మొత్తం 5+x అవుతుంది. అవునా? ఒక యాంగిల్ 90 degrees, ఎందుకంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి. రైట్ యాంగిల్లో ట్రయాంగిల్లో మనకి అడ్జసెంట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా, ఫార్ములా ఉంది కదా. ఎస్, ఆ ఫార్ములా ప్రకారం అడ్జసెంట్ సైడ్ 10√3 అండి. అయితే దాని ఎదురుగా ఉండేటటువంటి సైడ్ ఏమో 5+x. దాని ప్రకారం 5+x ఈజ్ ఈక్వల్ టు, ఆన్సర్ చూడండి ఇక్కడ. ఎస్, 29th ఎక్స్ప్లెనేషన్ చూడండి ఒకసారి. ఎస్, ఇక్కడ చూడండి, యాంగిల్ 90 degrees, ఈ యాంగిల్ కూడా 90 degrees. సో ఇక్కడ ఎస్ 5+x బై 10√3 ఈజ్ ఈక్వల్ టు 10√3/x అవుతుంది. ఎస్, ఈ విధంగా సాల్వ్ చేస్తే మనకి లాస్ట్ ఎంత వస్తుందండి ఆన్సర్ వచ్చేటప్పటికి? ఎస్, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. 25th క్వశ్చన్ కదండి అది. ట్వంటీ-9th క్వశ్చన్. ఎస్, 29th క్వశ్చన్ వచ్చేటప్పటికి ఆన్సర్ 2 అవుతుందండి. 15 అవుతుంది, ఎక్స్ వాల్యూ 15 అవుతుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం బాగా చెప్పలేకపోవచ్చు అండి, మ్యాథ్స్ అంత క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయకపోవచ్చు. కాకపోతే క్వశ్చన్ ఆన్సరు మీకు ఇవ్వడం జరుగుతుంది, మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఓకే, యాంగిల్ ఏబిసి మైనస్ యాంగిల్ ఎక్స్వైజెడ్ ఈజ్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 60 degrees, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 75 degrees, దెన్ యాంగిల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు. ట్రయాంగిల్ ఏబీసీలో ట్రయాంగిల్ ఏబీసీ మరియు ట్రయాంగిల్ ఎక్స్వైజెడ్ అనేవి రెండు సరూప త్రిభుజాలు, ఈక్వల్ అనమాట. అయితే యాంగిల్ సి యాంగిల్ బి 70 degrees అంట. అయితే యాంగిల్ జెడ్ ఎంత? ఎస్, సరూప త్రిభుజాలు కదండి. ఎస్, ఇక్కడ చూడండి 30th క్వశ్చన్కి ఇక్కడ ఇచ్చారు చూడండి ఆన్సర్. ఎస్, రెండు కూడా సరూప త్రిభుజాలు. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 60 degrees అయితే యాంగిల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి కదండి. రెండు ఒకే రకమైన సరూప త్రిభుజాలు అన్నప్పుడు, ఇప్పుడు ఇట్లా రెండు త్రిభుజాలు ఉన్నాయి. ఇప్పుడు ఏబిసి XYZ, అవునా? ఇక్కడ ఉండే యాంగిల్ 60 అంట, మరి ఇక్కడ ఉండే యాంగిల్ కూడా అంతే ఉంటుంది కదా, రెండు స్వరూప త్రిభుజాలు అయినప్పుడు. కాబట్టి 60 అవుతుంది, యాంగిల్ Z 60 అవుతుంది, యాంగిల్ B ఏమో 75 అవుతుంది. ఆన్సర్ వచ్చేటప్పటికి 4 అవుతుందండి. 30 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేటప్పటికే 4, దట్ ఈస్ ఎస్ 60 degrees. 4 మొత్తం కట్ చేశారు, 460 degrees అండి. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ అండి 31. ట్రయాంగిల్ ఏబీసీ ట్రయాంగిల్ పీక్యూఆర్ రెండు స్వరూప త్రిభుజాలు ఉన్నాయి పక్కపక్కనే. వై ప్లస్ జెడ్ వాల్యూ ఎంత? వై ప్లస్ జెడ్ ఇక్కడ చూడండి 3Z ఉంది కదా, వై
√3 - 4 రెండు సరూపు త్రిభుజాలు కాబట్టి సేమ్ లెంత్ ఉంటుంది. సో ఇక్కడ మనకి y ప్లస్ జెడ్ కావాలి కాబట్టి ఎస్ y ప్లస్ జెడ్, y అంటే 4√3 ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు √3 ఏమవుతుందండి? ఎస్, వెరీ గుడ్. ఎస్, ఆన్సర్ ఫర్ ద 31 క్వశ్చన్ is 4 ప్లస్ √3. 4 ప్లస్ 3√3. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అంటే ఒకసారి చూడండి. 31 చూడండి ఎలా అనేదానికి 31 క్వశ్చన్కి ఆన్సర్ చూడండి. సరూప త్రిభుజాలు ఇలా రాశారండి, కనిపిస్తుంది కదా ఆన్సర్. ఆన్సర్ ఎలా అండి అని అడిగే వాళ్ళకి 31 క్వశ్చన్కి విత్ క్లారిఫికేషన్ ఆన్సర్. నెక్స్ట్ 32 క్వశ్చన్ అండి. ట్రయాంగిల్ ఏబీసీ, in a triangle ABC, BC square plus AB square is equal to AC square, then dash is right angle. ట్రయాంగిల్ ఏబీసీలో బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అయినా డాష్ వద్ద లంబకోణము ఉండును. లంబకోణం ఎక్కడ ఉంటుంది? బి వద్ద, ఏ వద్ద, సి వద్ద, ఎక్కడా కాదా? ఎస్, ఆన్సర్ ఫర్ ద 32 క్వశ్చన్ ఈజ్ 1 ఫ్రెండ్స్. బి వద్ద రైట్ యాంగిల్ ఉంటుందండి. ఎలా అంటే ఒకసారి చూడండి. ఇక్కడ బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్, ఏబీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ కాబట్టి బి దగ్గర మనకి 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ 33 క్వశ్చన్ నెంబర్ 33 అండి. ఇన్ triangle ABC, BC square plus AB square is equal to AC square, then dash is triangle. అయిపోయింది కదా 32. 33 క్వశ్చనే రాదా? ఒక నిమిషం ఉంటారా? ఓకే ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 33 ఆన్ యువర్ స్క్రీన్. ట్రయాంగిల్ ABC is similar to the triangle PQR. AB by PQ is equal to BC by QR is equal to AC by PR is equal to K, then K value ఎంత? రెండు సిమిలర్ ట్రయాంగిల్స్లో ఆ పక్కన ఉండేటటువంటి భుజాల రేషియోలు ఈక్వల్గా ఉన్నప్పుడు K వాల్యూ ఎంత? ఎంత ఉంటుంది? K ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఉంటుందా? K ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుందా? K ఈజ్ లెస్ దాన్ 0 ఉంటుందా? K ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుందా? ఎస్, ఆన్సర్ ఫర్ ద 33 క్వశ్చన్ ఈజ్ 2 అండి. K ఈజ్ గ్రేటర్ దాన్. K ఈజ్ గ్రేటర్ దాన్ 1 minute సారీ. ఎస్, K ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఎలా అంటున్నారా ఒక్కసారి చూడండి. 33 క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఫర్ ఎ సిమిలర్ ట్రయాంగిల్స్ K ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఆర్ K ఈజ్ లెస్ దాన్ 1. If K is equal to 1, then these are congruent triangles, also similar triangles. So అక్కడ K is greater than 1 లేదా less than 1 ఉంటుంది. K is greater than 1 అక్కడ ఉంది కాబట్టి ఆన్సర్ అది పెట్టాను. లెస్ దాన్ 1 లేదు కదా, గ్రేటర్ దాన్ 1 ఉంది. గ్రేటర్ దాన్ 1 కానీ లెస్ దాన్ 1 కానీ ఏదైనా సరే ఆన్సర్ అవుతుంది. ఒకవేళ 2 ఇస్తే 2 ఆన్సర్లు అవుతాయండి. నెక్స్ట్ 34 క్వశ్చన్ అండి. ఏ లైన్ విచ్ ఇంటర్సెక్ట్స్ ద గివెన్ సర్కిల్ ఎట్ 2 డిఫరెంట్ పాయింట్స్. ఒక సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేసేటటువంటి లైన్ సెగ్మెంట్ని ఏమంటారు? టాంజెంట్, సీకెంట్, రేడియస్, సర్కిల్. వృత్తాన్ని 2 వేరువేరు బిందువుల వద్ద ఖండించేటటువంటి సరళ రేఖను ఏమంటారు? స్పర్శరేఖ, జ్యా, వ్యాసార్థం, వృత్తం. ఎస్, ద ఆన్సర్ వచ్చేటప్పటికి సీకెంట్, జ్యా అంటారండి. 2 సరైన సమాధానం. నెక్స్ట్ 35. యాంగిల్ ఇన్ ఏ మేజర్ సెగ్మెంట్ ఈజ్.
యాంగిల్ ఇన్ ఏ మేజర్ సెగ్మెంట్ ఈజ్. అధిక వృత్త ఖండములోని కోణము ఎంత? అధిక కోణమా, అల్ప కోణమా, లంబ కోణమా? అబ్యూజ్ యాంగిలా, అట్యూజ్ యాంగిలా, రైట్ యాంగిలా? అక్యూజ్ యాంగిలా, అక్యూట్ యాంగిలా, అబ్యూజ్ యాంగిలా, రైట్ యాంగిలా? Yes, the answer for the 35 question is 2, an acute angle. అల్ప కోణం. నెక్స్ట్ క్వశ్చన్ 36 క్వశ్చన్ అండి. ఇక్కడ డయాగ్రామ్ని జాగ్రత్తగా గమనించండి. ఈ ఫిగర్ చూసి ఎక్స్ వాల్యూ ఎంత కొనుక్కోవాలి. ఈ ఎక్స్ ఎన్ని డిగ్రీలు ఉంది, యాంగిల్ ఎంత, ఎక్స్ యాంగిల్. ఎస్ 60 డిగ్రీసా, 100 డిగ్రీసా, 110 డిగ్రీసా, 120 డిగ్రీసా? ఇదేంటండి, ఎలా కనుక్కుంటారు? ఎస్, ఎలా కనుక్కుంటారు? ఆన్సర్ చెప్పి ఎలా కనుక్కుంటారో చెప్తాను, ఓకేనా? 36 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేటప్పటికే 120 డిగ్రీస్ అండి. సో 120 డిగ్రీస్ ఎలా వచ్చింది ఒకసారి గమనించండి ఇక్కడ ఫిగర్తో పాటుగా. ఎస్, ఇక్కడ చూసారా, ఏబిసి ట్రయాంగిల్ ఒకటి ఫామ్ అయింది కదా. ట్రయాంగిల్ ఏబిసిలో 180 మైనస్ 60, ఆల్రెడీ 60 డిగ్రీస్ ఉంది ఒకటి. ఎస్, 180 మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు ఎస్ 360 మొత్తం యాంగిల్ ఏఓబి. ఎస్, 360లోంచి 120 తీసేసారు, 240 అయింది. యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 240/2 అవుతుంది, 120 డిగ్రీస్ అవుతుంది. సో యాంగిల్ ఆన్సర్ వచ్చేటప్పటికి 4 అవుతుంది. దాని ఎక్స్ప్లెనేషన్ ఇదండి, కనిపిస్తుంది కదా అందరికీ. 36th క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ అది. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్. 37th. ఎస్, ఒక వృత్త పరిధి 100 సెంటీమీటర్లు అయినా ఆ వృత్తంలో అంతర్ఖండించబడినటువంటి చతుర్భుజం circumference of a circle is 100 centimeters, then the side of a square intersect circle is. ఆ సైడ్ ఎంతో కనుక్కోవాలి. 1/π, 5√2/π, 50√2/π, 50/π. జస్ట్ 37 ఆన్సర్ వచ్చేటప్పటికే ఇక్కడ చూడండి 3 ఈజ్ ద ఆన్సర్ అండి. 50√2/π, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్కి ఎక్స్ప్లెనేషన్ కింద చూపిస్తున్నాను చూడండి. దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దట్ ఆన్సర్. నెక్స్ట్ 38 క్వశ్చన్ అండి. ఇక్కడ కూడా డయాగ్రామ్ ఉంది. యాంగిల్ ఏసీబీ విలువ ఎంతో చెప్పాలి. అక్కడ యాంగిల్ ఏసీబీ ఈ మధ్యలో ఉండేటటువంటి ఈ యాంగిల్ యొక్క విలువ ఎంత? 60 డిగ్రీస్, 90 డిగ్రీస్, 30 డిగ్రీస్, 110 డిగ్రీస్. ఎస్, ద ఆన్సర్ ఫర్ ద 38 క్వశ్చన్ ఈజ్ 90 డిగ్రీస్ అండి. అది కనిపించట్లేదండి మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా. ఒక హాఫ్ సర్కిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి దీనికి హాఫ్ సర్కిల్ ఏం కాదు, అది అలా జియాల్లాగా గీసారు అంతే, ఏం లేదు. దాని ఆన్సర్ చూడండి ఇక్కడ 90 డిగ్రీస్. సెమీ సర్కిలే అది, అంటే పూర్తిగా సరిగ్గా గీలేదులే. ఒక సెమీ సర్కిల్లో ట్రయాంగిల్ అది. ఒక సెమీ సర్కిల్లో వచ్చేటటువంటి ట్రయాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ 29th క్వశ్చన్ అండి. యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్ అండ్ రేడియస్ డ్రాన్ త్రూ ద పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్. వృత్త స్పర్శ బిందువుల వద్ద వ్యాసార్థానికి స్పర్శరేఖకు మధ్య కోణం ఎంత? ఎస్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగే ఉంటుంది అది, 90 డిగ్రీస్ అండి. యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్ అండ్ రేడియస్ 90 డిగ్రీస్. ఆన్సర్ వచ్చేటప్పటికి ఇది ఎక్స్ప్లెనేషన్. యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్ అండ్ రేడియస్ డ్రాన్ త్రూ ద పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ ఈస్ 90 డిగ్రీస్. నెక్స్ట్ 40th క్వశ్చన్ అండి, లాస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్ములా ఈజ్ అసోసియేటెడ్ టు సిలిండర్? ఈ క్రింది సూత్రాలలో స్తూపానికి సంబంధించిన సూత్రం ఏది? సిలిండర్ రిలేటెడ్ ఫార్ములా ఏంటి? ఫార్ములాస్ చూపించమంటారు క్లియర్గా? ఎస్, చూడండి. 1/3 πr²h, πr²h, 2/3 πr³, 4/3 πr³. వీటిలో స్తూపానికి సిలిండర్కి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటి? ఎస్, ద ఆన్సర్ ఇస్ ఎస్, πr²h. ఏంటండి ఆ ఫార్ములా? సిలిండర్కి సంబంధించి వాల్యూమ్.
వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ పై ఆర్ స్క్వేర్ హెచ్. ఎస్, ఎల్ఎస్ఆర్ టిఎస్ఆర్ ఆఫ్ సిలిండర్స్ ఫార్ములా కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎల్ఎస్ఆర్ ఆఫ్ సిలిండర్ 2πr ఇంటూ హెచ్, టిఎస్ఆర్ ఆఫ్ ద సిలిండర్ 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. ఈ ఫార్ములాస్ కూడా అడుగుతూ ఉంటారు. ఓకేనా? సో ఆన్సర్ అయితే 2 అండి. ఓకేనండి, ఇవి 20 బిట్స్ అండి. సెకండ్ పార్ట్లో ఇంకొక 20 బిట్స్ కూడా ఈ మధ్యలోపే ఎగ్జామ్లోపే తీసుకురావడానికి ట్రై చేస్తాను. కుదిరితే ఓకే, కుదరకపోతే ఏం చేయలేము. సో ఈ విధంగా మనము తెలంగాణ పాలిసెట్ ఎగ్జామ్లోని మ్యాథ్స్ బిట్స్లో పార్ట్ 2 ఇంకొక 20 బిట్స్ చూసామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అర్థమైంది అనుకున్నట్లయితే వివరణలతో కూడా ఇచ్చారండి. సో వివరణలు కూడా మీరు కావాలి అంటే వివరణలు వచ్చినప్పుడు అక్కడ పాజ్ చేసుకొని దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, లేదా అక్కడ పాజ్ చేసుకొని రాసుకోండి. ఓకేనా? ఈ విధంగా వివరణలు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ విధంగా ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకున్నారంటే మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సలహాలు, సందేహాలు క్రింద కామెంట్ బాక్స్లో రాస్తే వాటికి మాస్టర్ని అడిగైనా సరే సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. తప్పకుండా ఈ వీడియో కింద మీకు ఈ 20 బిట్స్లో మీకు ఏ డౌట్ వచ్చినా, ఇంకా ఏ మ్యాథ్స్లో ఏ డౌట్ వచ్చినా సరే మీరు క్రింద కామెంట్ బాక్స్లో రాయొచ్చు. కంపల్సరీగా మీకు మీ ఎగ్జామ్ లోపే మీకు ఆన్సర్ అందుతుంది. మాస్టారే డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తారు. ఓకేనా? మాస్టర్కి నేను లింక్ చేస్తాను, మాస్టర్ డైరెక్ట్గా మీకు ఆన్సర్ ఇస్తారు. సరేనా? జీసీ సాంబశివరావు అనే మాస్టర్ మీకు ఆన్సర్ డైరెక్ట్గా ఇస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.